దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఈ మందిరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని మందిరము సరిహద్దులు విశాలపరచబడాలి. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు, ప్రవక్తలు, యాజకులు వారు చేయు ప్రార్థనలు కూడా ఇలాంటిదే. సమృద్ధి జీవ ప్రార్థనా మందిరం సరిహద్దులు విశాలపరచబడాలి. మనలాగే ఈ జీవాన్ని అనేకులు పొందాలి. ఈ జీవములో మనం రావటమే కాకుండా అనేకులు ఈ జీవం తెలియకుండా ఉన్నారు. ఆ జీవము మన ద్వారా దేవుడు వారికి అనుగ్రహించాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఆయన సొత్తుగా ఉన్నటువంటి సంఘములో ఆయన ఒక్కరినే ఉంచుకోకుండా, ఇద్దరినే ఉంచుకోకుండా ఇంతగా మనలను దేవుడు ఈ మందిరంలోనికి మనను ఒక సంఘములోనికి తీసుకొచ్చాడంటే ఆ సంఘం ఏమవ్వాలంటే సంఘములుగా చేయబడాలి. అదేంది బ్రదర్ మన ముందే కొంతమందివే కదా, ఎట్లా బ్రదర్ ఇది సాధ్యమా, ఇది సాధ్యమేనా? మనం ఏం చేయగలం? ప్రార్థన చేయగలం. మనం ఏం చేయగలం? ఎవరన్నా కనబడితే దేవుడు అనుకూలపరిస్తే వారికి స్వార్థ చెప్పగలం. ఇంకేం చేయగలం? మనము ప్రేమను చూపించాలి, ఇతరులకి హెల్ప్ఫుల్గా జీవించాలి, త్యాగమును అనుభవించాలి, త్యాగము చేయాలి, శ్రమపడాలి. సంఘములో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే యెషయాని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన కెరూబుల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచున్నప్పుడు నా కొరకై ఎవరు వెళ్ళగలరు, నా కొరకై ఎవరు చేయగలరు, ఎవరు ఆ శరాపును తీసుకొని వారు ఆ అగ్నిని వారి నోటిలో నాలుక మీద వారు అగ్నిని ఎవరైతే ఆ అగ్నిని వారు తగిలించుకుంటారో వారు దేవుని పరిచర్య, యాజక పరిచర్య చేయటానికి యోగ్యులుగా చేయబడతారని ఒక ఉదాహరణను దేవుని వాక్యంలో దేవుడు మనకు చూపించాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క అగ్ని మనకు తగలాలి. దేవుని యొక్క బలిపీఠం మీద దహించబడినటువంటి అగ్ని మనము తగిలించుకోవాలి మన నోటికి. అదేంది బ్రదర్ అగ్ని తగిలించుకునేది ఏంది మనము అని ఉండొచ్చు మనకి. మనము ఏదో ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన చేయటం అనేది కాదు. ఆత్మీయంగా సజీవ యాగముగా మనం సమర్పించుకున్నాం దేవునికి. ఆయనకు సమర్పించుకున్నప్పుడు మన పని ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఉద్దేశించాడు, ఎందుకు ఈ సమృద్ధి జీవ ప్రార్థన మందిరం నీవు నేను మాత్రమే ఎందుకున్నాం, అనేకులు ఎందుకు, బయట వారు ఎందుకు లేరు అనే ప్రశ్నలు మనకు రావాలి. దేవుడు నిన్ను రక్షించాడంటే నీ ద్వారా వేరే వాళ్ళు మేలు పొందాలి, నీ ద్వారా నీ వంశము బాగు చేయబడాలి, నీ ద్వారా నీ సంతానం అభివృద్ధిలోనికి రావాలి, నీ కుటుంబీకులు రక్షించబడాలి, మీ బంధుమిత్రులు రక్షించబడాలి, అలాగే ఇరుగు పొరుగు వారందరూ రక్షించబడాలి. ఈ జీవం అనేకుల్లోకి ప్రవేశించాలి. అందుకే మన సంఘములో మనకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలి. ఏముండాలి? మన సంఘములో ప్రార్థన చేస్తున్నాము, ఇంకా ఎన్నో చేస్తున్నాము. అంతకంటే మనము యథార్థంగా దేవుని దృష్టిలో మంచివారంగా కనబడాలి.
ఎప్పుడైతే మనం ఒక తీర్మానం, గట్టి తీర్మానం, మంచి పునాది వేసుకుంటామో ఆ పునాదిలో నుండి మనం కదల్చబడం. ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉన్నాయి, మందిరానికి వేసిన పిల్లర్స్, వాటిని ఏమన్నా మనం కదిలిస్తే కదులుతాయా? కదలవు. అలాగనే మనల్ని కూడా దేవుడు ఈ సంఘములో ఒక స్తంభాలుగా పెట్టినప్పుడు మనం కూడా ఆ స్తంభాల వలె గట్టిగా స్థిరపరచబడిన వారిగా ఉండాలి. అక్కడ ఇక్కడ కదల్చబడిన వారిగా ఉండకూడదు. కుడి ఎడమలకు పడిపోయిన వారిగా ఉండకూడదు. అది కాదు దేవుడు నిన్ను రక్షించిన ఉద్దేశం. అది కాదు నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి ఉద్దేశం. అది కాదు నీ కొరకై ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చిన ఉద్దేశం అది కాదు. నిన్ను ఆయన ఒళ్ళోనికి తీసుకొచ్చుకున్నందుకు. ఎందుకంటే ఆయన జత పని వారం మనము మన కోసం, మన కుటుంబీకుల కోసం మనం పని చేస్తాం, డ్యూటీలకు వెళ్తాం, జాబ్ చేస్తాం, మన వ్యవహారాలు, మన కార్యక్రమాల కోసం చేస్తాం. కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నాం మనము? ఏమైనా ఉందా ఆలోచనలో? నేను ఒక దినాన, నాకు ఫలానా రోజు నేను దేవుని కొరకు ఈ మేలు చేశాను, ఒక వ్యక్తికి సువార్త చెప్పాను, ఒక వ్యక్తికి సహాయం చేశాను, ఎవరైనా బీదవారు ఉంటే బిచ్చమెత్తుకునే పేదవాళ్ళు ఉంటే వారికి నేను హెల్ప్ చేశాను, యేసు ప్రభుని గురించిన ప్రేమ నేను చూపించాను, ఆ మాదిరిలో జీవించాను అనేది ఎప్పుడైనా నీకుందా ఆ తలంపు? నీ కుటుంబంలో నువ్వు సాక్ష్యంగా ఉన్నావా? నీ కుటుంబంలో నిన్ను యథార్థమైన వారు, ఎలాంటి కపటం లేని వారు, ఎలాంటి దోషం లేని వారు అని అంటున్నారా మిమ్మల్ని? మొదట మనం సంఘంలో ఉన్నవారికైనా తెలుసా మనం ఎలాంటి వాళ్ళము? మన యథార్థత కనబడుతుందా? దేవుని మందిరానికి వచ్చాం ఏదో లోకస్తుల్లాగా గుళ్ళు గోపురాలకి, దర్గాలు, వాళ్ళు ముస్లిమ్స్ వెళ్ళేటట్టు. అది కాదు మన జీవితం. మన జీవితం ప్రత్యేకం. ఈ లోక సంబంధమైనది కాదు మన జీవితం. ఎక్కడ మన జీవితము? ఇది తాత్కాలికం. మనముండే జీవితం యుగయుగాలు దేవునితో నిత్యము ఉంటాము. ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఆ రాజ్యంలో మనం యుగయుగాలు ఉండాలంటే అక్కడుండే బహుమానాలు, జీవకిరీటాలు, ఆయన ఉండే సింహాసనము, ఆయన దగ్గర మనకి ఆయనున్న మహిమను ధరించుకుంటాము. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అనుభవించాలంటే ఈ లోకంలో మొదట దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకొరకు, నీ పనేంటి, నీ ఉద్దేశం ఏంటి అనేది తెలియాలి. అది తెలిస్తే నీవు మౌనంగా ఉండవు. నా ద్వారా ఏం చేయగలడు? నాకేమున్నాయి వరాలు? నాకేం తెలుసు? దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని వాక్యమే చదవను, ప్రార్థన అనేది ఉదయాన్నే లేచి ప్రార్థనే చేయను, ఇక సంఘంలో నేను ప్రభు బలలో చెయ్యి వేస్తున్నాను, ఏదో అలా అందరిలాగే కొనసాగుతున్న జీవితం అనేది కాదు. పాపములుగా ఉన్న మన జీవితం, పాపములుగా ఉంటే ఒక క్షణం ఆలోచించండి. ఈ పాపంలోనే చనిపోతే మనం ఎక్కడికి పోతాం? ఒక దినాన చాలాసార్లు నా పూర్వ జీవితం ఎలాంటిదో నేను ఒకసారి గుర్తు చేసుకుంటా. ఒకసారి భయం లేని జీవితం ఉండిద్ది కదా ఎవరైనా. నేను కూడా ఒకసారి దేవుని యొక్క భయభక్తుల నుంచి పడిపోతా. కానీ మరలా సమకూర్చబడాలి, మరలా దేవుని దగ్గరకు రావాలి, మరలా దేవుని దగ్గర చేతులు జోడించి ప్రభువా నన్ను అంగీకరించు, నా మనవిని అంగీకరించు, నా ప్రార్థనను త్రోసివేయకు, మరొకసారి నన్ను మీ చేతుల దగ్గరికి తీసుకోండి అని మరలా మనం సమకూర్చబడే వారిగా ఉండాలి. కానీ పడిపోయిన గుంటలోనే ఉండి అక్కడే పడిపోయి ప్రభా నీవే నన్ను పట్టుకో ప్రభా అంటే రాడు దేవుడు. అర్థమైందా? నీవే రా ప్రభా. ఆయన వచ్చాడు మొదట, ఆయన వచ్చి నీ కోసం చేశాడు.
ఏం చేశాడు? ఎవరో చేయబడినటువంటి ఆ బలి అర్పణ అర్పించాడు దేవుడు. ఇప్పుడు నీవు నేనే బలి అర్పించబడాలి. మనం ఏదో బలి అర్పించబడటం అంటే ఏదో అక్కడ దహించి వేయబడటం అనేది కాదు. ప్రభా, నా హృదయం, నా చేతులు, నా కాళ్ళు, నా నోరు, నా ముక్కు, నా చెవులు, నా తల, నా కాళ్ళు, నా హృదయం సమస్తమును నీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను ప్రభువా. నీకు ఉత్తమమైన దాన్ని నేను జీవిస్తాను. నీకు అనుకూలమైన దాన్ని నేను జీవిస్తా. నీకు ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తా, ప్రత్యేకంగా జీవిస్తా. ఇంకా నేను చెడు వ్యసనాలకి, చెడు వాటికి బానిసైపోను. అనేకుల వల్ల నేను కూడా జీవించను. ప్రత్యేకంగా నీ ప్రేమను కనపరుస్తా. నీలాగే జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని నేను అలాంటి ధైర్యం రావాలి, అలాంటి పట్టుదల రావాలి. దేవుని కొరకు నేను రోషంగా నిలబడి జీవించాలని. దేవుని వాక్యంలో నుండి చదువుదాం. మన సంఘము మనము ఎలాగునుండాలనేది ఎఫెసీ 5వ అధ్యాయము 25-27 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. చదివేటప్పుడు వినండి, నాతో పాటు కలిసి చదవండి. ఎఫెసీ 5వ అధ్యాయము 25-27 వచనం. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సమృద్ధి జీవ ప్రార్థన మందిరం గురించే ఇది రాయబడింది. ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోజిట్ అయిన పౌలు రాస్తుంటే ఈ మాటలు ఎఫెసీ సంఘస్థుల్లో ఉన్న వారికి, అలాగున చదువుతున్న మనకును కూడా ఈ మాటలు అవసరం కాదా? అవసరమేనా? ఎందుకు అవసరం? మనకి, మన సంఘానికి ఎందుకు అవసరం ఇది? మన సంఘంలో కూడా ఈ పరిస్థితి ఉంది. అర్థమైందా? మన సంఘంలో కూడా ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చదువుకున్నటువంటి వాక్యమంతా మన సంఘాన్ని గురించిందే. ఏముంది సంఘమును? దేవుడు సంఘాన్ని ప్రేమించడని ఆయన చెప్పాడు. సంఘాన్ని నేను ప్రేమించానయ్యా. ఇప్పుడు మీరేం చేయాలి? అయితే ఒకటి కొదువు ఉంది. ఏం కొదువు ఉంది? సంఘమును ప్రేమించాడు దేవుడు. ఆ సంఘములో అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. మనకు కావాల్సింది ఇది. ఏముండకూడదు ఈ సంఘంలో? దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను మాత్రమే దేవుని ప్రేమించటంలో, దేవుడు ప్రేమించిన దానికి కొంచెమైనా మనల్ని ప్రేమించలేకపోతున్నాం. దేవుడు ప్రేమించాడంటే వాటికి ఆనవాళ్ళు చెప్తారా? దేవుడు ప్రేమను ఎలాంటి విధాలలో చూపించాడు, ఎలాంటి విషయాలను దేవుడు చూపించాడు? ఆయన ప్రేమను తెలుసుకోవటానికి ఏమేమి ఆ భూలోకంలో చేశాడు చెప్పగలరా? చెప్పండి. ఆయన ప్రేమ ఇలాంటిదని మనం తెలుసుకున్నాం. ఇలాంటిదని తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమను ఎలా ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు ఎలాగనో గ్రహించగలిగాం ఆయన ప్రేమ నిజమైనది, అది నిర్దోషమైన ప్రేమ, అది సత్యమైన ప్రేమ అని తెలుసుకున్నాం. ఎట్లా తెలుసుకోగలిగినాం చెప్పండి? నేను ఒకటి చెప్తా. ఆయన ప్రాణం పెట్టాడు. దీనికంటే
ఇంకా పెద్ద ఆయన ప్రేమించే విషయంలో ఇంతకంటే పెద్ద పరిస్థితిని మనం చూడలేం కదా. ఇంకెలా ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని ఎలా తెలుసుకున్నాం? ఇంకా చెప్పండి. అర్థం కాలేదు అక్కడ, పెద్దగా చెప్పండి, ఏం కాదు. వెరీ గుడ్. క్షమించే ప్రేమ, అది కూడా ఈ లోకంలో అది కూడా పెద్ద విషయం. నేను క్షమించేవాడిని కాదు, నీవు కూడా క్షమించేవారు, నీవు నేను కూడా క్షమించే వాళ్ళం కాదు, కానీ దేవుడు ఒక్కడే క్షమించగలడు. నా జీవితంలో ఎన్ని పాపాలు చేసాం మనం? రోజుకు ఒక పాపం. నెలకు ఎన్ని దినాలు? 30 దినాలు. 30 పాపాలు చేసాం. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365. 365 దినాల ఆ పాపాలన్నీ నేను ఎవరన్నా ఏమన్నా పొరపాటు చేస్తే కొన్ని దినాలు దూరంగా పెడతా వారిని. అంటే వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి దగ్గరకు రావాలి, వాళ్ళ విలువ తెలుసుకోవాలని. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు తెలిసి చేస్తే మాత్రం అది తెలుసుకొని వచ్చి క్షమాపణ వేడుకుంటే నేను క్షమిస్తా. అయితే దేవుడు అలాంటి వాళ్ళు కాదు. దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా, ఎలాంటి పాపమునైనా, నువ్వు దొంగమైనా, ద్రోహివైనా, జోదం కలిగిన వాడవైనా, వ్యభిచారమైనా, నరహంతకుడవైనా కానీ, అవిశ్వాసమైనా కానీ, ఎలాంటి వ్యక్తినైనా దేవుడు భేదము లేకుండా ప్రేమించాడు, క్షమించాడు. అందుకే ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఈ ఎఫెసీ సంఘములో కూడా అది ఉంది, ఆ పాపం ఉంది, ముడత అనేది ఉంది, కలంకం ఉంది. దేవుడు ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి వెళ్తాం, ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లోనికి వస్తారు, లేకపోతే నేనే మీ ఇంట్లోకి వస్తాను. ఏదో బయట వర్షం పడి తడుచుకుంటూనో, లేకపోతే బురద నా బురదకి కాళ్ళకయ్యి ఎట్లెట్లో దుమ్ము ధూళితో ఉన్న నేను వస్తే మీ ఇంట్లోకి రానిస్తారా? రాయ్యా, మా సోఫా మీద కూర్చో, మా బెడ్ మీద కూర్చో అని మీరు ఆహ్వానిస్తారా నన్ను? ఎందుకు? నేను మురికివాడిగా ఉన్నా. ఎలా ఉన్నాను? మురికివాడిగా ఉన్నాను, బురద కలిగి ఉన్నాను, ఇంకా తడిచి ఉన్నాను. ఇలా ఉన్న నన్ను శుభ్రంగా మీరు ఇల్లును కాపాడుకునే మీరు మీ ఇంట్లోకి అట్లా రానీరు, ఎవరినైనా రానీరు. అలాగనే దేవుడు కూడా ఆయన ఇంటిలోకి, ఆయన ఈ రాజ్యంలోనికి, పవిత్రమైన స్థలం, దేవుని రాజ్యం, పరిశుద్ధులు నివసించే స్థలం, పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి కపటము, చిన్నది కానీ డాగు ముడతలేనటువంటి స్థలము, అలాంటి పరిశుద్ధ స్థలంలో నీవు నేను ఉండాలంటే కూడా దేవుడు మన జీవితంలో ఎంత కోరుకొని ఉంటాడు. అయ్యా, నీలో కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, ఇంకేముండకూడదు, ఎలాంటిది మరక అనేది నీలో ఉండకూడదు. ఒక దినాన యెరూషలేములో కూడా 3వ మందిరం కట్టబోతున్నప్పుడు, ఈ 3వ మందిరాన్ని కట్టక ముందు వారి పాపములన్నిటి కోసం, వారి తిరుగుబాటులన్నిటి కోసం ఇశ్రాయేల్ ప్రజలు ఒక దూడను అర్పించబోతున్నారు, ఎర్ర పెయ్యను అర్పిస్తున్నారు. అది ఎప్పుడో జరిగిద్ది. కానీ అలాగుననే మనం కూడా ఏ ముడత లేకుండా ఆయన రాజ్యంలో, ఆ మహిమ కలిగిన స్థలంలో మనం యుగయుగాలు ఆయనతో కూడా ఈ భూలోకంలో 1000 ఏళ్ళు పరిపాలిస్తూ, 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయినప్పుడు ఆయన రాజ్యంలో సంతోషకరంగా మనము అనుభవిస్తూ ఉంటాం. ఒక క్షణం కాదు అనుభవించేది, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, కానీ యుగయుగాలు ఉంటాం. అలాంటి యుగయుగాలు ఉండే స్థలంలో, తాత్కాలికమైన స్థలంలో మనం దేవునికి నమ్మకంగా, నిర్దోషంగా, ముడత డాగు పాపం లేకుండా మనం దేవుని దృష్టికి ఏం చేయాలి? చివరిలో ఏమని ఉంది చదవండి. చివరిలో ఏమని ఉంది? ముడత కలంకమును లేక, తర్వాత ఏంటిదన్నా, అది పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను
మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ దీని అంతటి విషయంలో ఆయన అప్పగించుకోకపోయి ఉంటే మనలో పరిశుద్ధత వచ్చేదే కాదు. ఆయన అప్పగించుకోకపోయి ఉంటే మనలోకి ఆయన మహిమే వచ్చిండేది కాదు. ఆయన అర్పించుకోకుండా ఉంటే మనలో పరిశుద్ధత మహిమ కలిగిన సంఘముగా మనము చేయబడేవారమే కాదు. అందుకే ఈ సంఘం కోసం ఆయన ఏం చేశాడు? ఆయన స్వరక్తమిచ్చి, అందుకే అపోస్తుల కార్యంలో రాయబడింది, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘం, సమృద్ధి జీవ ప్రార్థన మందిరాన్ని దేవుడు ఏం చేశాడు? కొన్నాడు. నిన్ను నన్ను దేవుడు కొన్నాడు. కొని ఈ జీవ ప్రార్థన మందిరంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముడత లేకుండా జీవించాలి. అప్పుడే దేవుడు మనలను అంగీకరిస్తాడు, ఆయన మహిమ కలిగిన సంఘముగా చేసుకుంటాడు. ఇంకో మాట చదువుదాం. అపోస్తుల కార్యములు పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము చేయు ప్రార్థన చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు. ఈ సంఘమే ఏం చేస్తుంది? ఈ జీవ ప్రార్థన మందిరంలో సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని ఎలా జరిగించాలి? ఇక్కడ ఒక పరిస్థితి ఎదురైంది పేతురుకి. ఏమైంది? ఏం పరిస్థితి వచ్చింది? పేతురు ఎక్కడున్నాడు? రెస్టారెంట్లో ఉన్నాడు, అవునా? లేకపోతే అమెరికాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలలో ఉన్నాడు. ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నది, అవునా కదా? మీరు కూడా చేస్తున్నారా? సమృద్ధి జీవ ప్రార్థన మందిరం గురించి ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ప్రార్థన? ఎప్పుడన్నా కలిసి కూడుకొని ప్రార్థన చేస్తారా? మీరున్న ప్రాంతంలోనైనా చేసుకుంటారా? లేకపోతే మీ భార్య భర్తలు కలిసి, పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన, అలాగున సంఘం గురించి కూడా ప్రార్థన చేస్తారా? ఉదయాన్నే లేచి చేస్తారా? చెయ్యండి. సంఘము కొరకే ప్రార్థన చేసినప్పుడే. ఇక్కడ పేతురు ఒక సంఘములో ఉన్న ఒక వ్యక్తి, ప్రధానమైన వ్యక్తి చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు నన్ను తీసుకొని చెరసాలలో వేస్తే మీరు పారిపోతారా? ఇక్కడుండి ప్రార్థన చేస్తారా? నా గురించి ఎవరన్నా వస్తారు, నన్ను చెరసాలలో వేస్తారు, మీరేం చేయాలి? పారిపోవాలి కదా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఏం జరుగుతుంది? పేతురికి ఏమైంది? ఇక్కడ చెరసాలలో వేయబడ్డాడు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నది. అందుకే పేతురు, చెరసాలలో ఉన్న పేతురు కూడా బయటకు రాబడ్డాడు. చెరసాలలో ఎలా తెగినాయో తెలియదు. తనకు వేసిన బొండలు, రాళ్ళు, తనకు వేసిన చెరసాల సంఖ్యలు అవి ఏమైపోయినాయో తెలియదు. కానీ తుత్తినీలుగా ఆ సంఘముకు కలిసి చేసిన ప్రార్థన బట్టి తన యొక్క బంధకములన్నీ తెంచుకొని తాను చెరసాల బయట నిలబడ్డాడు. నీవు నేను కూడా ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉన్నవారు,
మన స్నేహితులు, బంధుమిత్రులు కూడా ఆ వాళ్ళున్న బంధకాల నుండి తెంపబడాలని నీకు లేదా ఆశ? నీకు లేదా అలాంటి ప్రార్థన ఆసక్తి? ఈ ప్రభు బలలో మనం ఎందుకు చేయేస్తాం? ఎందుకు చేయేస్తాము చెప్పండి? ఎప్పుడన్నా చెప్పాడు అన్న కానీ ఎవరైనా? ఎందుకు ప్రభు బలలో చేవేస్తాం? సంఘముతో ఏకమైపోయాం. మనకు మాదిరి బైబిల్లో ఉంది. బైబిల్లోనే ఏమని ఉంది? అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వారు దినదినము వారు రొట్టె విరుచుచు, వారు దినదినము రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారు? వారు ఏక మనసులై ప్రతి దినము రొట్టె విరుస్తూ ప్రార్థన సహవాసము కలిగి ఎడతెగక వారు ఆదివారమున దేవుని ఆరాధిస్తూ ప్రతి దినం ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. మనం ఆదివారం రావటానికే మనకేంటి బద్ధకం, ఆసక్తి లేదు. ఎప్పుడెప్పుడో వస్తాం మందిరానికేగా, ఎవరేమనరుగా. దేవుడుండేమి ఇక్కడేమి ఖడ్గం పట్టుకొని నిలబడి ఏం కొట్టడుగా దేవుడు మనల్ని ఏం చూడడు కదా అని అనుకుంటాం మనం. ఇక్కడ మనుషులే కదా నిలబడి వాక్యం చెప్పేది అని అనుకుంటాం మనం. ఎప్పుడైనా మందిరానికి పోవచ్చులే, ఎప్పుడైనా బల్లగా పోవచ్చులే, బల్ల తీసుకుంటాం కదా అని అనుకుంటాం. అవునా? అలా ఉండొద్దు. దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులను అందరినీ అధికంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తాడు, ఇంకా అధికంగా ప్రేమిస్తాడు. మన పిల్లల్ని మనం ఏం చేస్తాం? పిల్లల్ని మా చిన్నతనంలో మన్నా ఎవరో అనేవాళ్ళు, మా పక్కనుండే వాళ్ళు అంటారు, ఒరే నీకంటే మీ అన్ననే ఎక్కువగా ప్రేమించిద్దిరా మీ మమ్మీ అని అంటారు. ఎందుకు అలా అంటారు? ఎందుకు మన్నని ఎందుకు ఎక్కువగా ప్రేమించింది? వాడు ప్రయోజనకరంగా జీవిస్తున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు, తల్లికి ఇష్టంగా జీవిస్తున్నాడు, తండ్రికి ఇష్టంగా జీవిస్తున్నాడు, అందుకే వారు అంతగా ప్రేమించారు. నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నేను వారి మాటేనను, వారి భయం లేకుండా ఉంటా, తల్లిదండ్రులు భయం లేకుండా ఉంటా, అల్లరి చేస్తాను, ఎట్లా పడితే అట్లా వెళ్ళి ఎక్కడికి పడితే అక్కడికి ఆటలకు వెళ్ళి ఆటలకు వెళ్తూ వస్తాను, ఎట్లా పడితే అలా జీవించేవాడిని. నన్నెందుకు వారు ప్రేమించట్లేదంటే నాకు తర్వాత తెలిసింది, నేను నిష్ప్రయోజనంగా జీవిస్తున్నాను, ఉపయోగకరం లేకుండా జీవిస్తున్నాను, నా ద్వారా నీకు మేలు లేదు, నీ ద్వారా నాకు మేలు లేదు అనేటువంటి జీవితం జీవిస్తున్నా. కానీ దేవుని కృప, దేవుడు మనలను ఏం చేశాడంటే నిష్ప్రయోజకులమైన మనలను దేవుడు ప్రయోజనకరమైన పాత్రలుగా చేశాడు. మునుపు నీవు నిష్ప్రయోజకుడివే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడివి. పగిలిపోయిన పాత్రను ఏర్పరచుకోబడిన పాత్రవు, నువ్వు ప్రత్యేకమైన పాత్రవు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు. నిన్ను ప్రత్యేకంగా ఎలా చేశాడు? ఏదో మంచి బలమైన వాడితో నిన్నేమో చెక్కిలా. ఆయన ఇప్పుడు మంచిగా చెక్కుతారు విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, కొండలు తయారు చేసేవాళ్ళు మంచిగా తయారు చేస్తాడు. అలానే నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు తన వాక్యం చేత మనలను ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. మనం చక్క చేయబడాలి, నునుపు చేయబడాలి, కలంకం లేకుండా ఉండాలి, ఎక్కడ డాగు లేకుండా ఉండాలి. అక్కడ పొడుగు, ఇక్కడ వెడల్పు, అక్కడ మచ్చ ఉంది, అక్కడ ముక్కు పెద్దగా వచ్చింది, అక్కడ కాలు పెద్దగా వచ్చింది అనేది కాదు. నిన్ను సరైనటువంటి విధానంలో దేవుడు చెక్కుతున్నప్పుడు నీవు కూడా, నేను కూడా చెక్కబడటానికి ఇష్టపడాలి. శ్రమ వచ్చిందా? ప్రభా, నా జీవితం కొరకై నువ్వు శ్రమ ఇచ్చావు, నేను సరిగా లేననే నాకు శ్రమ వచ్చింది, నేను అంగీకరిస్తున్నాను ప్రభా. బాధ వచ్చిందా? ప్రభా, నాలో సుఖం ఉంది కాబట్టి, బాధ అంటే విలువ తెలియకుండా ఉన్నాను కాబట్టి ఆ బాధను నా దగ్గరికి పంపించావు. కన్నీరు ఉన్నాయా ప్రభా? కన్నీరు ఇచ్చావు. నేను కన్నీరు గార్చట్లేదు,
ప్రార్థనలో ఉండట్లేదు, శ్రమతో కూడిన ప్రార్థన చేయట్లేదు, అత్యాశక్తితో కూడిన ప్రార్థన నాలో రావట్లేదు. అందుకే నేను ఇలా ఉన్నామని నా కొరకు మీరు సమస్యలను తీసుకొచ్చారు. ఆ సమస్యల ద్వారా నేను ఏం చేయబడాలి? సరి చేయబడాలి. అర్థమైందా? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నామంటే ఎంత శ్రమ వచ్చిండిద్ది అపోజిట్ పేతురుకి. నీకు నాకు ఎప్పుడైనా వచ్చిందా శ్రమ? ఎప్పుడన్నా జైల్లో కానీ సమాజంలో ఎవరి ద్వారా అయినా కానీ మీరు అప్పగించబడ్డారా? లేకపోతే ఈ నేరం చేశాము అని ఎప్పుడన్నా అప్పగించబడ్డారా? లేదు. అపోజిట్ అయిన పేతురుకు కూడా వచ్చిన శ్రమ కూడా ఎందుకు వచ్చింది? ఏదో ఆయన చేసిన పాపాన్ని బట్టి కాదు, దేవుని యొక్క పనిని చేస్తున్నాడని, దేవుని యొక్క స్వార్థం చెప్తున్నాడు. అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ కొత్త బోధ తెస్తున్నాడు, కొత్త ఆచారం తీసుకొస్తున్నాడు అని పేతురుని చెరసాలలో వేశారు. అయితే సంఘం ఏం చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మనం కూడా ఏం చేయాలంటే మన సంఘము గురించి అత్యాశక్తితో కలిసి ఏకముగా మనం ప్రభు బలలో ప్రవేశించేటప్పుడు మన యోగ్యత సరైనది కాదని మనం గుర్తించాలి. మనలో డాగుంది, మచ్చుందని గుర్తించాలి. ఒక దినాన దేవునితో ఆ రాజ్యంలో ఉండటం కొరకై ఈ సంఘముగా మనము ప్రార్థన చేయాలి. అలాగున చేద్దామా? చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం ఎన్నో చెప్పాలని ఉంది కానీ సమయం లేదు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం కలిసి చదువుకున్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు. ఇదే సంఘం, అది కాదు, మన బైబిల్లో ఉన్న సంఘం. ఇప్పుడు చదువుకున్న సంఘం పేరేం పేరు? చదివారు కదా పైన. ఎవరి కొరకు ఆయన అంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండుమని. స్ఫూరణ సంఘము 2025 సంవత్సరాల క్రితం ఉన్న సంఘము, స్ఫూరణ సంఘము గురించి చెప్తున్నాడు యోహాను. ఈ సంఘం ఎలా ఉండాలి? ఈ స్ఫూరణ సంఘం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? మనము సంఘమా లేకపోతే వ్యక్తులమా లేకపోతే సభ్యులమా? చెప్పండి. సంఘం అంటే ఒక సంఘం అని, కొంతమంది కూడి ఒక మాట మీద కానీ ఒక పని మీద వెళుతున్న వారిని ఏమంటారంటే ఒక సంఘం అంటారు. ఆ సంఘములో నమ్మకత్వం లేకపోతే ఆ సంఘము గెలవదు, ఆ సంఘము నిలవదు, పడిపోతుంది. అయితే ఈ సంఘమును గురించి దేవుడు అంటున్నాడు, అపవాది మీలో ఉన్నాడు, చెరలో వేయించబోతున్నాడు. అయితే ఆత్మ కలిగిన వాడు, ఆత్మ చెవులు కలిగిన వాడు వింటాడు, విని లోబడతాడు. ఈ సంఘానికి ఆత్మ ఉంది, చెవులు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు దేవుడు? చెవి గలవాడు వినుగా. కానీ ఎందుకు అన్నాడు? చెవులు లేవు ఆ సంఘానికి? ఉన్నాయి, సంఘానికి చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ ఆ చెవులు ఏం చేస్తున్నాయి అంటే పని చేయట్లేదంటే వింటున్నాయి అంతే. వాటిలో ఏం చేయట్లా, ఆచరణ జరగట్లా, అంటే పని జరగట్లా. ఇటు విని ఇటు పోతాయి మాటలు. దేవుడు చెప్పిన మాటలన్నిటినీ వింటున్నారు. అందుకే రాయబడింది, విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, ఇంకా రాతి నేలను పడిన విత్తనాలు, ఇంకా మొండ్ల పొదల చెట్ల మధ్యలో పడిన విత్తనాలు, ఇంకా మంచి నేలను పడిన విత్తనాలు. ఈ విత్తనాలు ఒక వ్యక్తి చల్లాడు. ఎవరు? ఆ తోటమాలి, యొక్క ఏమంటారు, ఏమంటాడు, యజమానుడు చల్లి ఆ విత్తనాలు పడినప్పుడు ఆ విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడేలాకే, అవి కొన్ని ఏమైపోయినాయి, త్రోవ పక్కన పడేలాకే అవి పనిచేయాల. కొన్ని మొలిచినాయి, ఎట్టకట్ట వర్షం పడి మొలిచినాయి, కానీ వాటిలో నీరు పోయటమో ఏదో ఒకటి కొరత వలన అవి ఏం చేయబడ్డాయి, మరలా సూర్యుని దాటికి అవి ఏమైపోయి ఎండిపోయినాయి. రాత్రి నిలబడి అక్కడ వర్షం లేదు, వర్షం పడుతుంది కానీ ఆ నీరు ఆరిపోతున్నాయి, ఎప్పటికప్పుడు ఆరిపోతున్నాయి. ఆరిపోయిన స్థలంలో ఉంది కానీ విత్తనం ఉంది కానీ, ఎందుకంటే అక్కడ వేరు లేదు, ఇంకా ఏం లేదు, నేల లేదు. నేల వేరు లేని కారణం చేత ఆ బండ మీద అది ఏమైపోయి ఎండిపోయింది. అది కూడా ఎండిపోయి ఆ విత్తనము చనిపోయింది. ఈ మూడో విత్తనం ఏముంది, ఆ విత్తనము ముండ్ల పొదలు పడింది. ముండ్లు చెట్ల పొదలు అక్కడ పడింది. అక్కడ ఏంటంటే చండాలంగా ఉంది కాబట్టి వాటికి ఏది సరిగా దొరకలా. సూర్యుని కాంతి పడాలంటే ఏదో ఒక చెట్టు అడ్డం వస్తుంది ఆ విత్తనం మీదకి. ఇంకా వర్షం పడాలంటే చెట్లు అడ్డు వస్తున్నాయి. ఎట్టకట్ట ఏదో ఒక నీరు దాని పక్కన చెట్టుకి ఉన్నటువంటి నీరుని తీసుకొని అది కూడా పెరుగుతుంది కానీ దానికి కావలసినటువంటి శక్తి, సూర్యుని నుండి శక్తి, దాని సమృద్ధి కలిగిన ఆహారము, ఆ మంచి నీరు దొరక్క అదేమైపోయింది, అది కూడా అణిచివేయబడిపోయింది. ఆ ముండ్ల పొదలు వాటికంటే ఎక్కువగా పెరిగి ఆ విత్తనాన్ని ఏం చేసాయి, అణిచివేసినాయి, పెదకుండా. మంచి నేలను పడింది ఒక విత్తనం. ఏమైంది, ఆ విత్తనము మంచి నేలను పండింది. తన పునాది, ఆ విత్తనము, అది పునాది లేకపోతే చనిపోతుంది. అది ఎక్కడ వేయబడిందో అక్కడున్న పునాది, అక్కడున్న సరిహద్దులు మంచిగా సారవంతంగా ఉండాలి. సారవంతంగా ఉండాలంటే ఏముండాలి, దానికి సరైన శక్తి దానికి అందుతూనే ఉండాలి. మంచి ప్రదేశంలో నాటబడటం మాత్రమే కాదు, కానీ దానికి సూర్యుని నుండి కాంతి రావాలి, మంచి నీరు రావాలి, వర్షం నీరు దానికి సమృద్ధిగా దొరకాలి. దానికి అప్పుడే అదేమైంది, మంచిగా ఫలిస్తుంది. మంచిగా ఫలించి ఏమేమి దొరుకుతాయి, దానికి ఏమేమో ఫ్రూట్స్ వస్తాయి, ఇంకా ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి. దాని ద్వారా ఎన్ని పక్షులు జీవించబడతాయి, ఎంతమంది దాన్ని ఆశ్రయంగా చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాల్సిన వారు దాని కొయ్యలు నరుక్కొని వెళ్ళిపోతారు. ఫలాలు తినాల్సిన వారు దాని ఫలాలు కోసుకొని తింటారు. ఇంకా దానికి ఒకవేళ వాటికి బట్టే చీడ పురుగులు కానీ ఏమైనా కానీ అక్కడ పక్షులకు ఆహారంగా దొరుకుతాయి. ఇంకా జంతువులకి నీడగా ఉంటుంది, అనేకులకి ఆశ్రయంగా ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆ చెట్టు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని వింది. దేవుని వాక్యాన్ని, ఈ 3 విత్తనాలు దేవుని వాక్యాన్ని విన్నాయి, కానీ దేవుని వాక్యమును అంగీకరించాయి. నిర్దోషంగా వారు నిర్దోషంగా వారు చేసుకున్నారు. కానీ ఆ విత్తనాలు
చివరికి ఏమైనాయి అంటే వాటికి సరైనటువంటి శక్తి దొరకల దానికి. అందుకే అవి ఏం చేయబడ్డాయంటే చనిపోయినాయి. మన జీవితంలో కూడా మనం కూడా మంచిగా ఫలించాలంటే, మన జీవితం కూడా ఫలించడి కొమ్మగా ఉండాలంటే, యోసేపు ఫలించడి కొమ్మగా మార్చబడ్డాడు. ఇస్సాకు కూడా ఊజు దేశమందు ఉన్నవాడై తాను ఏం చేశాడు, మంచి విత్తనాన్ని నాటి నూరంతర ఫలం పొందాడు. మంచి విత్తనాన్ని నాటాడు. అక్కడ ఏం చేయబడ్డాయంటే అక్కడున్నవారు శత్రువులు ఆశీర్వదించబడ్డారు. శత్రువులు కూడా అక్కడున్నవారు, అక్కడున్న బావులన్నీ ఎండిపోయిన బావులు కూడా వాటిలో జీవపు ఊట నీరు వచ్చినాయి. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం నాటితే అక్కడున్న బావులన్నీ ఎండిపోయిన బావులు కూడా అక్కడ ఏం చేయబడ్డాయంటే జీవజల నదులు ప్రవహిస్తూ వచ్చినాయి. ఒక వ్యక్తి ఒక దేశంలో మంచి విత్తనాన్ని నాటితే ఆ దేశమంతా అంతగా ఆశీర్వదించబడితే మనమున్నాము ఈ సమృద్ధి జీవ ప్రార్థన మందిరంలో. మన విత్తనం, మన ఆరంభం, మన జీవితం మనం దేవునికి అప్పగించుకొని ఆయన దృష్టికి యోగ్యులుగా చేయబడ్డాం. కానీ జీవితం ఎలా కొనసాగుతుంది, జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నాము, ఎలా నడుస్తున్నది, ఎలా నడవాలి మనము అనేది మనకు గుర్తులో ఉండాలి. ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం. ఈ సమృద్ధి జీవ ప్రార్థన మందిరంలో ఉన్నవారు కూడా విడిచిపెట్టబడతారు. ఈ లోకంలో ఉన్నవారందరూ విడిచిపెట్టబడతారు. కానీ ఎవరైతే ఆయన దృష్టికి యోగ్యులుగా మంచి ఫలించడు కొమ్మలుగా తయారయ్యారు, సంఘములో అలా మరణం వరకు నమ్మకంగా ఉన్నారు, వారే ఒక దినాన సంఘముతో ఆ రాజ్యములో ప్రవేశపెడతారు. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకేమిస్తాను, జీవ కిరీటమును ఇచ్చేదను. నేనా నువ్వా ఇచ్చేది? ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎవరెవరికి ఇస్తాడు? అందరికి ఇస్తారు. ఎవరెవరు దానికి యోగ్యులుగా చేయబడ్డారో వారికే ఇస్తాడు. అందరికీ ఇవ్వడు దేవుడు. కానీ సమానముగా దేవుడు ఎవరి తలాంతులు ఎవరికి ఏ తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతులను ఎవరు ప్రయాసపడ్డారు, ఎవరు దాని కొరకై ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, నమ్మకంగా ఉన్నారు, ఇంకా చదువుకున్నాం, కలంకం లేకుండా జీవించారో, పరిశుద్ధంగా జీవించారో వారికే దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి మనుషుడు 1 కొరింథీ 11:30 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. కాబట్టి ప్రభు బలలో ప్రవేశించే పూర్వం మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకొని, ప్రభువా నమ్మకంగా ఉంటాను, యోగ్యముగా ఉంటాను, సంఘముతో కలిసి ప్రార్థించేవాడిగా ఉంటాను, అలాగున నేను మీ ముడత లేకుండా పరిశుద్ధంగా జీవిస్తాను, అలాంటి యోగ్యులంగా ఉన్నవారంగా మనం దేవుని యొక్క రక్తము, దేవునికి రక్తముగా శరీరంగా సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారసంలోను ఈ రొట్టెలోను మనం చేయి వేసేవారంగా ఉంటాం. అలాగే ప్రార్థనలో ఉన్నట్లయితే ప్రభు బలలో మనం పాల్పొందాం. తను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను.